హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జారా ఆన్ ది బీట్. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ చేతి మటన్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. సో అందరూ మీరు వీడియోలో వచ్చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, మటన్ విత్ దహి, కొత్తిమీర, పుదీనా, క్యాషూ నట్స్, ఇలైచి, లవంగాలు, దాల్చిని చెక్క అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇక్కడ మేము రైస్ ప్యాకెట్ తీసేసుకున్నాం. ఒక వెజల్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం గీ వేసేసుకుందాం. అండ్ ఇక్కడ చూపించింది మేము ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని పక్కన పొయ్యి మీద మేము మా అమ్మమ్మ చేసిన కళ్యాణ్ చూపిస్తున్నాను. మీకు ఎవరైనా ఈ కళ్యాణ్ డిష్ కావాలంటే కామెంట్లో పెట్టండి. సో ఇక్కడైతే బ్రౌనిష్ అయిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసుకుందాం. మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మేము కాజు వేద్దాం. ఇప్పుడు మేము సాల్ట్ వేసేసుకున్నాం, కొంచెం పసుపు, కొంచెం మిర్చి. అండ్ ఇది బాగా మిక్స్ చేసేయాలి. ఇందాక మేము పెట్టుకున్న మటన్ దహి దీంట్లో వేసేద్దాం. బాగా మిక్స్ చేసేద్దాం. దానిపైన లిడ్ పెట్టేసి కొంచెం మటన్ని ఉడకనివ్వాలి. ఇక్కడైతే రైస్లో వాటర్ వేసేసి దీన్ని బాగా చేసేసుకుందాం. ఇక్కడ మటన్ చూడారా బాగుంది కదా, వేడి వేడిగా. ఇంట్లో వాటర్ వేసేసుకుందాం. మేము ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇది వేరే బౌల్లో తీసేసుకుందాం. ఇంట్లో కొన్ని యాలక్కాయలు ఇంకా లవంగాలు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇంట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకుందాం. ఇందాక పెట్టిన మటన్ అది కుక్ అయిందో లేదు చూద్దాం. ఇప్పుడు నేను కళ్యాణ్లో కొత్తిమీర వేసేద్దాం. బాగా మిక్స్. ఇప్పుడు పెరుగు చట్నీ, కీరా, ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకుందాం, కట్ చేసేస్తాం. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం, కొంచెం ఉప్పు. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం.
రెడీ అయిపోయింది. నేను బిర్యానీ చేస్తూ చేస్తూ మీకు కళ్యాణంగా పెరుగు చట్నీ ప్రాసెస్ కూడా చూపించేస్తాను. సో మటన్ చూసారా, దీంట్లో ఇప్పుడు పాలు వేసేసుకుందాం. మేము ఇందాక పెట్టుకున్న వాటర్ బాయిల్ అయిందో చూసుకుందాం. బాయిల్ అయిన వాటర్లో రైస్ వేసుకోవాలి. మేము ఇందాక పెట్టుకున్న బాయిల్ వాటర్లో రైస్, ఇప్పుడు దాన్ని మేము స్ట్రెయిన్ చేసేద్దాం ఉడికిన తర్వాత. కొంచెం నెయ్యి వేసిద్దాం. కొంచెం ఫుడ్ కలర్, దీన్ని క్లాత్తో కవర్ చేసేద్దాం. గుమగుమలాడే మటన్ బిర్యానీ. ఆహా, అసలు చూస్తుంటేనే ఏదో ఉంది స్పెషాలిటీ అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము అందరికీ హాట్గా వేసేద్దాం. కలియా, పెరుగు చట్నీ. ఇప్పుడు అందరికి కలియా అయితేసి సూపర్ అంటున్నా, సూపర్. బాయ్ ఫ్రెండ్స్.